నాడు జగన్ వంచన, నేడు బాబు భరోసా. జీవో నెంబర్ 217 ఉరితాడు నుంచి విముక్తి. సముద్ర వేటగాళ్లకు భరోసా కల్పించింది కూటమి ప్రభుత్వం. కూలీల నుంచి మళ్లీ యజమానులుగా మత్స్యకార జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది ప్రభుత్వం. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి హయాంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం బాధితులను ఓదార్చిన పాపాన పోలేదు సదా. సత్యవ్రతుడునని చెప్పుకునే జగన్ రెడ్డి నాటి ప్రమాదాల్లో సర్వం కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు నాడు పైసా పరిహారం చెల్లించకుండా వారి ఆవేదనను గాలికి వదిలేసిన వైఎస్ఆర్సీపీ నేతలు నేడు ఏ మొక్కం పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని తీర ప్రాంతం నిలదీస్తోంది. జగన్ రెడ్డి హయాంలో మత్స్యకారులను కూలీలుగా మార్చి వారి ప్రాణాలకు విలువే లేకుండా చేసిన చరిత్రను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని రంగురంగుల ప్రచారాలతో ఆర్భాటం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ సాయం సకాలంలో అందక బాధిత కుటుంబాలు నరకయాతన అనుభవించాయి. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే నిఖార్సైన నిజాలపై ఇప్పటి వరకు ఒక అధికారిక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయకుండా మరణాల సంఖ్యను తొక్కిపెట్టారు. ప్రమాదాల్లో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్న వైసీపీ ప్రభుత్వం తీరా దరఖాస్తులు వస్తే బడ్జెట్ లేదు, నిధులు లేవు అనే కుంటి సాకులతో ఆ క్లెయిమ్లను సంవత్సరాల తరబడి కోల్డ్ స్టోరేజ్లో పడేసింది. దీనికి నిదర్శనమే మొదటి 2 ఏళ్లలో వచ్చిన 116 క్లెయిమ్లలో ఏకంగా 52 క్లెయిమ్లను పరిష్కరించకుండా గాలికి వదిలేయడం. రిప్ కరెంట్లు, పాత బోట్ల ముసుగులో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో కనీస భద్రతా చర్యలు కల్పించడంలో ఘోరంగా విఫలమైన జగన్ రెడ్డి ఆయా ప్రమాదాల పూర్తి వివరాలు బయటకు వస్తే తమ ప్రభుత్వ చేతకానితనం, వైఫల్యాలు బహిర్గతమవుతాయనే భయంతో అధికారిక డేటాను నొక్కిపెట్టి మత్స్యకారుల శవాలపై కూడా రాజకీయం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన సమాచారం అందిన వెంటనే కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి మానవత్వం చాటుకుంది. కాలయాపన చేయకుండా తక్షణం అధికారులు నేవీ, కోస్ట్ గార్డ్ బలగాలను అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగి 72 గంటలు దాటినా ఆచూకీ లభించని దురదృష్టకర పరిస్థితుల్లో ప్రమాదం జరిగి 72 గంటలు దాటినా ఆచూకీ లభించని దురదృష్టకర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి కొల్లు రవీంద్ర బాధిత 6 కుటుంబాలకు 10 లక్షల చొప్పున మత్స్యశాఖ నుంచి 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని వెనువెంటనే అందజేశారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ కారి చిన్న కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చి మాటలకే పరిమితం కాకుండా చేతల్లో మత్స్యకార పక్షపాతిగా కూటమి ప్రభుత్వం నిలిచింది. గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులకు పరిహారం ఇచ్చి ఆదుకున్న చరిత్ర చంద్రబాబుది. గతంలో హుద్హుద్ తుఫాను సమయంలో బోటు మునిగిపోతే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 6 లక్షల రూపాయల చొప్పున భారీ నష్టపరిహారం అందజేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. గత జగన్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులను వంచి ఇవ్వకుండా తొక్కిపెట్టిన కోట్లాది రూపాయల బకాయిలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాపాలను ప్రక్షాళన చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో దీర్ఘకాలంగా ఫైళ్లలోనే మగ్గిపోయిన 9,90,00,000 రూపాయల భారీ డీజిల్ సబ్సిడీ బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2024 జూన్లోనే క్లియర్ చేసి ఏకంగా 20,812 మత్స్యకార పడవలకు ఊరటనిచ్చింది. దీనికి తోడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన 13,15,00,000 రూపాయల విలువైన 63 ఎక్స్గ్రేషియా క్లెయిమ్లను కూడా వేగంగా పరిష్కరించి ఆపత్కాలంలో ఉన్న బాధిత కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన వెంటనే నెలలోనే ఈ స్థాయి నిబద్ధతను చాటడం ద్వారా మత్స్యకారుల సంక్షేమం కేవలం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని స్పష్టమైన రాజకీయ సందేశాన్ని పంపింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మత్స్యకారుల నోటికాడ కూడు లాగేసేలా దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 217 మత్స్యకారుల జీవితాలను నిలువునా దెబ్బతీసిన ఉరితాడుగా మారింది. అంతకుముందు టీడీపీ హయాంలో స్థానిక మత్స్యకార సహకార సంఘాలకు కేటాయించిన చెరువులు, రిజర్వాయర్లను జగన్ ప్రభుత్వం ఆన్లైన్ వేలాల పేరుతో దక్కించుకొని తన సొంత పార్టీ అనుచరులకు, దళారులకు కట్టబెట్టింది. దీనివల్ల ఏళ్ల తరబడి చేపల వేటే జీవనాధారంగా పెట్టుకున్న మత్స్యకారులు తమ సొంత ఊళ్ళోనే కూలీలుగా మారాల్సిన దైన్య పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు చేప పిల్లల ఉచిత పంపిణీని పూర్తిగా నిలిపివేయడంతో కులవృత్తి దెబ్బతిని వేలాది మత్స్యకార కుటుంబాలు బతుకుదెరువు కోసం వలసబాట పట్టాల్సి వచ్చింది. వైసీపీ హయాంలో సంక్షేమం కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని మత్స్యకారులు ఎప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 30 తీసుకొచ్చి ఒక ఇంట్లో ఎవరైనా రైతు భరోసా లేదా వాహనమిత్ర పొందుతుంటే
కఠినమైన నిబంధన పెట్టి వేలాది కుటుంబాలను పథకాలకు దూరం చేసింది. మరోవైపు టీడీపీ హయాంలో ఉన్న 5 లక్షల చంద్రన్న బీమాను తాము అధికారంలోకి వస్తే 10 లక్షలు చేస్తామని నమ్మబలికిన జగన్ చివరకు మరణించిన కుటుంబాలకు ₹1 కూడా ఇవ్వకుండా ఆ బీమా పథకాన్ని పూర్తిగా అటకెక్కించాడు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల సమస్యలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 60 రోజులు సాగే సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు. ఈ కష్టకాలాన్ని గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వేట నిషేధ సాయాన్ని భారీగా పెంచి ఏడాదికి ₹20,000 చేర్చింది కూటమి ప్రభుత్వం. కూటమి అధికారంలోకి రాగానే 2025 ఏప్రిల్ 26న మొదటి విడతగా ₹258.36 కోట్లతో 1,29,178 మత్స్యకారులకు 1,29,178 మంది మత్స్యకారులకు ₹20,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇప్పుడు 2026 సంవత్సరానికి 286 కోట్లను మే 19న నేరుగా మత్స్యకారుల ఖాతాలో జమ చేసింది. గతేడాది కంటే సుమారుగా ₹28 కోట్ల అదనంగా కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ ఏడాది రెండో విడతలో 130,796 కుటుంబాలకు ₹262 కోట్ల సాయం అందుతోంది. గతేడాది ఇది 121,433 కుటుంబాలకు ₹243 కోట్ల మాత్రమే. ఈ విధంగా కేవలం 2 ఏళ్లలోనే మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో కుటుంబ ప్రభుత్వం ఏకంగా ₹505 కోట్ల సాయాన్ని నేరుగా జమ చేసి నిజమైన భరోసా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు సముద్రంలో వేటకు వెళ్లే వారికి పటిష్టమైన రక్షణ కల్పించడమే ధ్యేయంగా బడ్జెట్లో చారిత్రాత్మక రీతిలో భారీగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా మత్స్యకారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మెకనైజ్డ్ పడవలకు నెలకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ పడవలకు 300 లీటర్ల వరకు లీటర్కు ₹9 చొప్పున నిరంతర సబ్సిడీ అందిస్తూ 2026-27 బడ్జెట్లో 21,935 పడవల కోసం ఏకంగా ₹50 కోట్ల ప్రత్యేకంగా కేటాయించింది. అంతేకాకుండా తీర ప్రాంతాల మౌలిక వసతులను సమూలంగా మార్చేస్తూ 3,256 కోట్లతో 9 అత్యాధునిక షిప్పింగ్ హార్బర్లు, 157 కోట్లతో 8 షిప్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసింది. సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడి ప్రాణం విలువైనదనే సంకల్పంతో PMMSY పథకం కింద 4,560 అధునాతన ట్రాన్స్పాండర్లను అందించి అద్భుతమైన కమ్యూనికేషన్ భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. 2025-26లో 816 పడవలు, వలలు పంపిణీ చేసింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి భిన్నంగా ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో ఎక్స్గ్రేషియా అందిస్తూ ఇప్పటి వరకు దాదాపు ₹9 కోట్ల వెచ్చించి కూటమి ప్రభుత్వం మత్స్యకార సమాజానికి నిలువెత్తు భరోసాగా నిలిచింది. సాక్షి పత్రిక ఎన్ని అబద్ధాలు రాసినా, జగన్రెడ్డి ఎన్ని దొంగ నాటకాలు ఆడినా తీర ప్రాంత మత్స్యకారులు నమ్మే పరిస్థితిలో లేరు. నిన్నటి వైసీపీ పాలనలో దళారుల చేతుల్లో చిక్కుకుని సొంత చెరువుల్లోనే కూలీలుగా మారిన మత్స్యకారులను నేడు కూటమి ప్రభుత్వం ఆర్థికంగా నిలబెట్టి వారిని మళ్లీ యజమానులుగా మారుస్తోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టిన పాత బకాయిలు, ఎక్స్గ్రేషియా ఫైళ్లను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయడమే కాకుండా మత్స్యకారుల సేవలో పథకం ద్వారా తీర ప్రాంత కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ఘనత నిస్సందేహంగా కూటమి ప్రభుత్వానిదే.